అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు పచ్చిశనగపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు పచ్చిశనగపప్పుతో ఇలా ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ కర్రీ కోసం 2 గంటల ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలండి. అలా ముందు నానబెట్టుకుంటే మనకి కర్రీ చాలా ఈజీగా రెడీ అవుతుందండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను 2 గంటల ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగాక కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలని 3 కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి ఈ కర్రీకి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. 10 నిమిషాలు వేగిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తే బాగోదండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు 50% వరకు వేగిపోవాలి. ఇలా 50% వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కారం తక్కువ పడుతుందండి. అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని పోసుకోవాలండి. చింతపండు రసం పోసి అందులోనే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోవాలండి. పోసి ఒకసారి బాగా కలుపుకొని చూశారు కదా, కొంచెం గ్రేవీ ఈ థిక్నెస్లో ఉండాలి. అప్పుడు ఉడికేసరికి మనకి ఇంకా థిక్గా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలా ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇలా పచ్చిశనగపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.